హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో టాపిక్ ఏంటంటే ఇప్పుడు బ్రాండ్ టీవీల కోసం కొద్దిగా నాకు తెలిసింది దాంట్లో చెప్తాను అన్నమాట. అయితే మేము టీసీఎల్ అనే టీవీ తీసుకోవడం జరిగింది. దాంట్లో చాలా చూసేసాం. అయితే టీవీ థామ్సన్ కానీ ఐఫోన్ కానీ ఇంకా అకాయ్ కానీ తీసుకున్నాం. అయితే దీంట్లో నాకు బీపీఎల్ కూడా ఉంది. దాంట్లో బీపీఎల్ అనేది బ్రైట్నెస్ అనేది బాగుంది, పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. దాంట్లో తర్వాత ఇది టీసీఎల్ అనేది కూడా బాగుంది అన్నమాట. అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది బీపీఎల్. అయితే అది స్టాక్ లేదని చెప్పడం జరిగింది. అయితే వేరే ఆప్షన్ లేక టీసీఎల్ అనేది పర్చేస్ చేయడం జరిగిందనమాట. అయితే నాకు అనిపించింది అలా ఇప్పుడు తీసుకున్న తర్వాత వారంటీ అనేది 1 ఇయర్ ఇచ్చారనమాట. వారంటీ 1 ఇయర్ ఇచ్చిన తర్వాత ఆ 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనకి టీవీ అనేది కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ అంటే డిస్ప్లే ఆగిపోయింది అనమాట. అంటే బ్లాక్ అయిపోయింది, ఆగిపోయింది. ఆగిపోతే దానికి ఏం చేయాలో తెలియక టీవీ ఎక్కడైతే పర్చేస్ చేసామో అక్కడ అడిగితే వారంటీ అయిపోయింది కదండి, ఇది అవ్వదు, మీరు మినిమం మీరే డబ్బులు పెట్టి చేయించుకోవాలి, వాళ్ళతో ఆర్డర్ పెడతాము, దానికి డిస్ప్లే కాస్ట్ వచ్చి ఒక 12,000 13,000 ఉండొచ్చు అని చెప్పారు. ఓకే, అయితే పర్వాలేదు అంటే వారంటీ వస్తుందంటే వారంటీ అయితే మేము ఇవ్వలేము, పని చేస్తే పని చేయొచ్చు లేకపోతే లేదు అని చెప్పడం జరిగింది. అమ్మ ఇదేంటి అంతా చేసి మళ్ళీ ఇలా అయితే మాకు ఇబ్బంది అవుతుంది కదా, ఏం చేయాలనేసి ఆలోచించాము. అయితే నేను గమనించిన టీవీలో నేను ఇదే కాదు, ఇప్పుడు నేను చాలా టీవీలు చూసాము. అయితే వాంటింగ్ అనేది బేగా రావడానికి అవకాశం ఉంది. ఎందువల్ల తెలీదు, మ్యానుఫ్యాక్చరింగ్ తేడా మరి ఏంటో తెలియదు నాకు. ఇదైతే బాగా నేను గమనించాను. గమనించిన తర్వాత ఒకటి దీంట్లో సర్వీసింగ్ అనేది కూడా కంపెనీ వారంటీ అయిపోయిన తర్వాత వస్తుంది. మరి వారంటీ ముందు అయితే మనకి రీప్లేస్మెంట్ అనేది ఉంటుంది. వారంటీ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు 40,000 టీవీ అయినా 50,000 టీవీ అయినా పక్కన డీటెయిల్స్ వస్తుంది అనమాట. అదే కొద్దిగా ఇబ్బంది అనిపించింది ఈ టీవీలో, ఎల్ఈడీలో. దీంట్లో మళ్ళీ QLED, HDR, 4K అన్ని టీవీలు చాలా రకాలు వస్తున్నాయి. కానీ ఎన్ని రకాలు వచ్చినా కూడా క్వాలిటీ అనేది ఆగిపోకూడదు కదా, అదే కొద్దిగా బాధ అనిపించింది. అంటే ఓకే, సీ యూ టుమారో, బాయ్.